ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా 'జానీ మాస్టర్' మనందరికీ సుపరిచితమే. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అంతెందుకు బాలీవుడ్‌లో కూడా ఇప్పుడాయన అందరికీ కూడా మంచి కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన జనసేన పార్టీలో యాక్టివ్ మెంబర్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే కొరియోగ్రాఫర్ కమ్ యాక్టర్‌గా ఉన్నటువంటి 'జానీ మాస్టర్' తాజాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో యాక్టివ్‌గా ఉంటూ ఇప్పుడు నెల్లూరు నుంచి ఆయన పోటీ చేయబోతున్నట్టుగా కూడా సమాచారం. జనసేన టికెట్ రేస్‌లో ఆయన ఉన్నారట. నెల్లూరు నగరానికి చెందినటువంటి నుంచి ఆయన పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. కాపు సంక్షేమ సేన అధ్యక్షులు, మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఆశీర్వాదం తీసుకున్నారాయన. నిన్న నెల్లూరు జిల్లాకు చెందినటువంటి జనసేన నేతలతో కలిసి హరిరామ జోగయ్యని పాలకొల్లులో ఆయన నివాసంలో వెళ్లి కలిశారు జానీ మాస్టర్. ప్రస్తుతం జనసేన టికెట్‌పై ఎలాంటి కామెంట్ ఆయన చేయకపోయినా, సినీ ఫీల్డ్‌లో ఉన్న ఆయన ఇప్పుడు రాజకీయాలపై ఇంట్రెస్ట్ చూపించడంతో అందరూ ఆనందంగా ఉన్నారు. జనసేనకు సంబంధించి ప్రముఖ నేతలందరినీ ఆయన కలుస్తూ ఉన్నారు. అంతేకాకుండా తాజాగా హరిరామ జోగయ్యని కలిసి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. మొత్తానికి జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్‌కి పెద్ద అభిమాని అనేది మనందరికీ తెలుసు. 'ఢీ' షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఆయన టాలీవుడ్ సినిమాల్లో బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా అయితే మరి చేస్తున్నారు. ఆయన ఇటీవల ఒక సినిమాని కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటారు. నెల్లూరు విషయానికొస్తే ఆయన జనసేన నేతలతో కలిసి ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. నెల్లూరులో జరిగిన అంగన్వాడీల ధర్నాలో కూడా జానీ మాస్టర్ పాల్గొన్నారు. తన మద్దతుని అందించారు. అలాగే అంగన్వాడీ కార్యకర్త వరమ్మ కుటుంబానికి ఆర్థికంగా సాయం కూడా చేశారు. నిజంగా రాష్ట్రంలో ఇప్పుడు ఇలాంటి ఘటనలు జరగకూడదని వాళ్ళందరికీ కూడా తన సపోర్ట్‌ని అందించారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ అభిమానిగానే జానీ మాస్టర్ అందరికీ తెలుసు. ఇప్పుడు జనసైనికులతో ఆయనకి పరిచయం బాగా పెరగడంతో పవన్ కళ్యాణ్ అభిమానిగా తాను అంగన్వాడీ ఆందోళనకు మద్దతు తెలుపుతున్నారని ఆయన చెప్పారు. అంతేకాకుండా జనసేన నేతలతో ఆయన తరచూ కలుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. నెల్లూరు జిల్లా టికెట్ రేసులో ఆయన ఉన్నారని కూడా తెలుస్తోంది. మొత్తానికి ఇప్పటికే జనసేనకి సంబంధించిన విషయంలో నెల్లూరు జిల్లాలో నాగబాబును పోటీ చేస్తారనైతే ఒక టాక్ కూడా ఉంది. మరైతే ఎవరిని రంగంలో దించుతారో? టీడీపీ నేతలతో కూడా ఆయన సన్నిహిత వర్గాలతో మరి కలుస్తున్నట్టుగా కూడా సమాచారం. కాబట్టే జానీ మాస్టర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా? లేదా ఇలా ప్రచారాలతోనే పాపులారిటీ తెచ్చుకుంటారా అన్నది చూడాలి.